అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 333 సెకండ్ ఛాన్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, హాస్ని కోరిక మేరకు ఆమెను బలరాం ఇంటికి తీసుకెళ్లిన విరాట్ ఆమెతో కలిసి రాత్రి అక్కడే ఉండిపోతాడు. ఆ రాత్రి పిల్లలతో మాట్లాడుతున్న సమయంలో కూతురు మాటలకి హాస్ని షాక్ అయితే విరాట్ హాయిగా నవ్వుతాడు. తన విల్లాలో డైనింగ్ హాల్లో కూర్చొని భోజనం చేస్తున్న అనసూయ దగ్గరికి ఆమె మేనేజర్ వచ్చి విరాట్ వచ్చిన విషయంతో పాటు మరికొన్ని విషయాలు చెప్పింది. మనవలను చూడాలని ఆతృత పడుతున్న అనసూయను చూసి, మీతో ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి మేడం, అది తెలిస్తే మీరు తట్టుకోలేరు అని బాధగా చెప్పింది. దాంతో గుండెల్లో తెలియని గుబులు మొదలవుతూ ఉంటే, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నాంచకుండా చెప్పు, నేను మరీ అంత వీక్ పర్సన్ కాదులే అని గట్టిగా చెప్పింది అనసూయ. విరాట్ సార్ తనతో పాటు ఒక అబ్బాయిని తీసుకొచ్చారు. ఒకప్పుడు హాస్ని మేడం పోలికలతో ఉన్నాడని అనుకున్నాం కదా, అతని తనతో పాటు ప్యాలెస్లో ఉంచుకున్నారు. ప్రజెంట్ ఇద్దరూ హాస్ని మేడం గారి పుట్టింట్లో ఉన్నారు. అసలు అతన్ని తీసుకొని అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంతగా ఆలోచించినా నాకు ఆ విషయం అర్థం కావడం లేదు అని తనకు తెలిసిన సమాచారం చెప్పింది మేనేజర్. వాట్? అక్కడికి ఎందుకు వెళ్ళాడు? హాస్ని లేనప్పుడు ఆ ఇంటికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? కన్న తల్లిని గాలికి వదిలేసి పరాయి వ్యక్తుల కోసం పాకులాడుతున్న కొడుకు నాకే ఎందుకున్నాడు? అసలు హాస్ని చచ్చిన దగ్గర నుండి వాడు ఏ పని సరిగ్గా చేశాడని అని విసుగ్గా అంది. మీరేం బాధపడకండి మేడం, విరాట్ సార్ ఎలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తి కాదు. అతనితో సార్కి ఎలాంటి రిలేషన్ ఉందో మనకు తెలియదు. ఎవరో చెప్పింది నమ్మి తప్పుగా అనుకోవడం ఎందుకు? సమయానుకూలంగా నిజానిజాలు బయటపడతాయి, కాస్త ఓపిక పట్టండి అని సర్ది చెప్పింది మేనేజర్. ఆ రోజు మధ్యాహ్నం విరాట్తో కలిసి బలరాం ఇంటి నుండి కారులో బయలుదేరిన హాస్ని సిటీలోని ఒక ఫేమస్ ఏరియాకి వచ్చేసరికి కారు ఆపమని చెప్పింది. ఇక్కడెందుకు స్టాప్ చేయమని చెప్పావు అని అడిగిన అతనికి సమాధానం చెప్పకుండా కారు దిగి, ఇక్కడ నుండి మీరెవరో నేనెవరో, మీ అంతటా మీరు ఆఫీస్కి వెళ్ళండి, నా దారి నేను వెళ్తాను అని వెనతిరిగింది హాస్ని. ఓయ్, ఒక నిమిషం, నిజంగా నేను నీతో రాకూడదా? ఏమైనా ప్రాబ్లం వస్తే జాగ్రత్త కావాలి కదా అని ఆమె చేయి పట్టుకుని అడిగాడు. నా గురించి ఇంతలా భయపడ్డానికి నేనేమైనా 3 ఏళ్ల పసిపిల్లని కాదు. ఈ ఊరంతటికంటే కొత్తేమి కాదు, పుట్టి పెరిగిన ప్రదేశం. నేను ఇక్కడ నుండి వెళ్ళి కేవలం 3 ఏళ్ళు మాత్రమే గడిచింది. అనవసరంగా భయాలు వదిలేసి హాయిగా ఆఫీస్కి వెళ్ళండి, నేను పని అవ్వగానే కాల్ చేస్తాను అని అతనికి చెప్పి అక్క నుండి క్యాబ్ మాట్లాడుకొని కీర్తి దగ్గరికి బయలుదేరింది హాస్ని. ఒకప్పుడు తను స్వేచ్ఛగా తిరిగిన ప్రదేశాలని చూడాలనుకున్న కోరికతోనే ప్రోగ్రాం ప్లాన్ చేసిన హాస్ని అందుకుగాను తన వృత్తిని మర్చిపోవాలని అనుకోలేదు. హర్షగానే కీర్తి దగ్గరికి వెళ్ళింది. కంపెనీ ఎంట్రన్స్ దగ్గర కార్ దిగి లోపలికి వెళ్ళిపోయిన అతన్ని గేట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ అడ్డుకొని, ఎవరండి మీరు, ఇక్కడికి ఎవరి కోసం వచ్చారు అని అడిగారు. గతంలో కంటే స్ట్రిక్ట్గా మారిన సెక్యూరిటీ సిస్టమ్ చూసి ఆశ్చర్యపోయిన హర్ష, ఇక్కడ తనకు తెలిసిన వాళ్ళు వర్క్ చేస్తున్నారని వాళ్ళు కలవడానికి వచ్చాడని చెప్పాడు. దాంతో రిజిస్టర్లో సైన్ చేసి వెళ్ళండి అని ఒక బుక్ అతని ముందు పెట్టాడు సెక్యూరిటీ. తను ఇక్కడ లేకపోయినా ఎలాంటి ఆటంకం లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న తన కంపెనీని చూసి లోపల మురిసిపోతూ సైన్ చేయడానికి సిద్ధపడిన హర్ష, జస్ట్ వెయిట్ అని వినిపించిన వాయిస్కి ఆగిపోయి వెనక్కి తిరిగి చూశాడు. బిజినెస్ సూట్లో స్టైలిష్గా రెడీ అయిన స్మిత వేగంగా అక్కడికి వచ్చి, హాయ్, నువ్వు హర్ష ఫ్రమ్ ముంబై రైట్? ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో పిఆర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నారు కదా అని పలకరించింది. యా, కానీ నా గురించి మీకలా తెలుసు అని అడుగుతూనే అప్పుడే గుర్తుపట్టినట్టు నటిస్తూ, హలో మిస్ స్మిత, వాట్ ఏ సర్ప్రైజ్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? అసలు ఉన్నట్టుండి ఇండస్ట్రీ నుండి ఎందుకు మాయమైపోయారు అని ఏమీ అరగనట్లు అడిగాడు హర్ష. పాస్ట్ 3 years నుండి ఇదే కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యాను. నా ఐఎమ్ హ్యాపీ విత్ మై హస్బెండ్ అని సింపుల్గా చెప్పి, ఇంతకీ మీరు ఇక్కడికి రావడానికి గల కారణం తెలుసుకోవచ్చా అని చిరునవ్వుతో అడిగింది స్మిత. ఇక్కడ నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ వర్క్ చేస్తున్నారని తెలిసి కలవడానికి వచ్చాను అని చెప్పిన అతన్ని తదేకంగా చూస్తూ, ఇంతటి అందగాడు హీరో కాకుండా పిఆర్ మేనేజర్గా ఎందుకయ్యాడు అని ఆలోచనలో పడింది స్మిత. ఆమె స్థితి గమనించిన హర్షకి అక్కడ ఉండాలని అనిపించక అక్కడి నుంచి వెనుతిరిగాడు. అంతలోనే నార్మల్ అయిన స్మిత అతని లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రపోజల్ సున్నితంగా తిరస్కరించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష. అతని ప్రవర్తన వింతగా అనిపించడంతో అసలు ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు అని అయోమయంగా అనుకుంటూ లోపలికి నడిచిన ఆమె పరధ్యానంలో ఉన్న కీర్తికి ఢీకొట్టి కింద పడేలా చేసింది. చచ్చాన్రా దేవుడు, అసలు ఏ లోకంలో ఉన్నావు స్మిత, ముందు చూసి నడవడం తెలియదా? మీ దయ వల్ల నా నడుము విరిగిపోయింది అని నొప్పికి విలువిల్లాడిపోతూ చెప్పింది కీర్తి. ఐఎమ్ సారీ యార్, నేనేదో ఆలోచనలో పొరపాటుగా జరిగింది.
ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ టైం అని నొచ్చుకుంటూ ఆమెను పైకి లేపి చైర్లో కూర్చోబెట్టింది. అది సరే కానీ అంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నావు? ప్రశాంత్ గారితో ఏమైనా గొడవ జరిగిందా అని నొప్పి ఉన్న చోట చేత్తో నొక్కుంటూ అడిగింది కీర్తి. మా ఇద్దరి మధ్య గొడవ జరిగే ఛాన్స్ అస్సలు లేదులే. ఒకవేళ వచ్చినా ప్రశాంత్ క్షణాల్లో కూల్ చేసేస్తాడు. నేను ఆలోచిస్తుంది అది కాదు అంటూ గేట్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ ఆమెకు వివరంగా చెప్పింది. వాట్? హర్ష ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని షాకింగ్గా అడిగిన ఆమెను చిత్రంగా చూస్తూ, ఇందాకే వచ్చాడు, ఎవరికోసమో నాకు తెలియదు కానీ వెంటనే వెళ్ళిపోయాడు అని చెప్పింది స్మిత. ఆ మాట వినడంతోనే గన్నుండి దూసుకొచ్చిన బుల్లెట్ లాగా కిందకు పరిగెత్తింది కీర్తి. కనుచూపు మేరలో ఎక్కడా హర్ష కనిపించలేదు. వెంటనే మొబైల్ తీసి అతనికి కాల్ చేసి, నువ్వు ఇప్పుడు కంపెనీకి వచ్చావా? మరి నన్ను కలవకుండా ఎందుకు వెళ్ళిపోయా అని కోపంగా ప్రశ్నించింది కీర్తి. నిన్ను మీట్ అవుదామనే వచ్చాను, కానీ ఎంట్రన్స్లో స్మిత కనిపించడంతో కాసేపు ఆమెతో మాట్లాడి వెనక్కి వచ్చేశాను. సర్లే, ఈరోజు రాత్రి ప్యాలెస్కి వచ్చాయి, సరదాగా కబుర్లు చెప్పుకుందాం అని చెప్పాడు హర్ష. ఓహో, అంటే నువ్వు వచ్చిన విషయం స్మిత ద్వారా నాకు తెలియకపోతే నన్ను మీట్ అయ్యేవాడివి కాదు కదా? అంటే నాతో అన్ని రిలేషన్స్ తెంచుకోవాలనుకుంటున్నావా అని కోపంగా అడిగింది కీర్తి. ఒసేయ్, నీతో మాట్లాడుతున్నప్పుడు నేను హర్షాని కాదు, హాస్ని. కాబట్టి అమ్మాయితో మాట్లాడినట్టు మాట్లాడవే బాబు. నీకో నమస్కారం. అసలు నేను కలవడానికి వచ్చిన దాన్ని కారణం లేకుండా వెళ్ళిపోతానా? లేక నాకు నువ్వు కాకుండా మరొక ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? అన్నీ తెలిసి కూడా ఎక్కర్లేని కోపం ఎందుకు? స్మిత ఉండటం వల్ల వెళ్ళిపోయాను అంతే. అది సరే కానీ లంచ్ చేసావా అని అడిగింది హాస్ని. ఇంకా లేదు. అయినా ఇప్పుడు నువ్వు ఆ విషయం ఎందుకు అడుగుతున్నావు అని కీర్తి మాట్లాడుతుండగానే ఆమె ముందుకు ఒక కారు వచ్చి ఆగింది. అందులో ఉన్నది ఎవరో అర్థం కాక తలదించి లోపలికి చూసిన ఆమెకు బ్యాక్ సీట్లో ఉన్న హాస్ని కనిపించడంతో, వెళ్ళిపోయిన దానివి మళ్ళీ ఎందుకు వచ్చావు అని చిరుకోపంతో అడిగింది. నేను నీకోసమే వచ్చానే, నీకు కాల్ చేద్దామని మొబైల్ బయటకు తీశాను, అంతలోనే నువ్వు కాల్ చేసావు. సరే, కారు ఎక్కు, బయటకు వెళ్దాం అని చెప్పిన హాస్నిని కాసేపు ఆగమని చెప్పి హ్యాండ్ బ్యాగ్ తీసుకోవడం కోసం కంపెనీలోకి పరుగుపెట్టింది కీర్తి. ఫాస్ట్గా క్యాబిన్లోకి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్తో పాటు బయటకు వస్తున్న ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ, ఈ సమయంలో ఆఫీస్ వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది స్మిత. నాకు ఒక ముఖ్యమైన విషయం పడింది, అందుకే వెళ్తున్నాను, ఏమైనా అవసరమైతే కాల్ చేయి అని చెప్పి బయటకు నడుస్తున్న ఆమెను చూసిన స్మితకి హర్ష గుర్తుకొచ్చాడు. ఇందాక తన గురించి చెప్తున్నప్పుడు కీర్తి వెళ్ళిపోయిందంటే హర్ష చెప్పిన ఫ్రెండ్ ఇతనేనా? అతని ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తోందా అని అనుకుంటూనే ఆమె ముందుకు వెళ్ళి తన సందేహం వెళ్ళబుచ్చింది. అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని, ఇప్పటికే కాదు ఎప్పటికీ ఇండస్ట్రీలో అడుగుపెట్టనని తేల్చి చెప్పి బయటకు వెళ్ళిపోయింది కీర్తి. కార్లో కూర్చున్న కీర్తి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత, ఇప్పుడు చెప్పు, ఇంత సడన్గా ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి అని హాస్ని అడిగింది. ఈ 3 ఏళ్లలో నువ్వు ఒక్కసారైనా లలితను కలిసావా? కనీసం తనతో కాల్ అయినా మాట్లాడావా అని అడిగింది హాస్ని. ఆ మాటకి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూస్తూ, ఇప్పుడు తన గురించి ఎందుకు అడుగుతున్నావు? మొదట్లో తనకు చాలాసార్లు కాల్ చేశాను, కానీ ఒక్కసారి కూడా తన కాల్ అటెండ్ చేయకపోతే స్టడీస్లో బిజీ అనుకొని లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత పూర్తిగా మర్చిపోయాను. అయినా ఇంత సడన్గా తనకెందుకు గుర్తొచ్చింది అని అడిగింది కీర్తి. అని భారంగా నిట్టొచ్చి, 3 ఏళ్ల క్రితం విరాట్ గారు ఆమెను ప్యాలెస్లో బంధించారు. కనీసం బయట ప్రపంచం ముఖం కూడా చూడనివ్వలేదు. తను విడిపించుకోవడానికే ఇక్కడికి వచ్చాను. నా కారణంగా తను బాధను అనుభవించినందుకు గిల్టీగా ఉంది అని ముభావంగా చెప్పింది హాస్ని. వాట్? ఈ విషయం నాకు ఇప్పటి వరకు దాసెందుకు చెప్పలేదు? అసలాంటి వేస్ట్ బాయ్ ఫ్రెండ్ నాకు మాత్రమే ఎందుకున్నాడు? ఆ అమ్మాయి మన ఫ్రెండ్ అని తెలిసి కూడా ఒక్క మాట కూడా చెప్పలేదు. ఈసారి కలిస్తే వారి పని చెప్తాను అని కోపంతో ఊగిపోయింది. కానీ కాసేపటికి తేరుకొని, విరాట్ గారు ఇలా చేశారంటే ఎలాంటి సందేహం లేదు. అసలు ఈ 3 ఏళ్లలో ఎన్ని సంఘటనలు జరిగాయో లెక్కలేదు. ఇప్పుడు ఆయన చేసిన పనికి రక్షిత్ చాలా కోపంగా ఉంటాడు కదా. ఈ కారణంగా మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు మొదలైనా ఆశ్చర్యం లేదు. ప్రతిసారి వాళ్ళ మధ్య గొడవకి నువ్వే ఎందుకు టాపిక్ అవుతున్నావో నాకు అర్థం కావట్లేదు అని భారంగా నెట్టించింది కీర్తి. ఏమో, అదంతా నాకు తెలియదు. ఈ ఇద్దరి మధ్య పోరులో అనవసరంగా లలిత నలిగిపోతోంది. ఆమె జీవితంలో 3 ఏళ్ల కాలం నా కారణంగా వేస్ట్ అయిపోయింది. ఒంటరిగా గదులు గడుపుతూ ఎంత బాధ అనుభవించిందో కదా. ఆమెను విడిపించుకోవడం కోసమే రక్షిత్ కూడా ఇన్ని సంవత్సరాలుగా నా కోసం వెతుకుతూనే ఉంటున్నాడు. కనీసం ఇప్పటికైనా ఆ విషయం తెలిసిందే, లేదంటే ఎంత పెద్ద అనార్థం జరిగి ఉండేదో అని భయంగా గుండెల మీద చేవేసుకొని చెప్పింది హాస్ని. నాకు తెలిసినంత వరకు అలాంటి ప్రయత్నం చేయలేదు. 3 ఏళ్లుగా నీ పోలికలకి దగ్గరగా ఉండే అమ్మాయిలను ప్రత్యేకంగా వెతికించి మరీ విరాట్ గారికి దగ్గరగా పంపించేవాడు. ఇక నీ గురించి ఎందుకు పట్టించుకుంటాడు అని హాస్ని మెదడులో చిన్న సైజ్ బాంబు వేసింది కీర్తి. వాట్? మరి విరాట్ గారు ఆ విషయం నాతో ఎందుకు చెప్పలేదు? చెప్తే అర్థం చేసుకోవాలని అనుకున్నారా, లేక నా దగ్గర నిజం దాచాలని ప్రయత్నిస్తున్నారా? ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ నా దగ్గర నాటకాలు ఎందుకు ప్లే చేస్తారు అని కోపంతో ఊగిపోయింది. ఒసే తింకర్దానా,
నేను రక్షిత్ పంపించాడని చెప్పాను కానీ విరాట్ గారు యాక్సెప్ట్ చేశారని చెప్పలేదు కదా. వాళ్ళెవరూ ప్యాలెస్ గేట్ దాటి లోపలికి ఒక్క అడుగు కూడా పెట్టలేదు. కాబట్టి నీ ఆవేశాన్ని కట్టకట్టి సముద్రంలో కలిపి అని తేల్చి చెప్పింది. అదంతా నీ కళ్ళతో నువ్వు చూసావా అని అడిగిన ఆమెను యథావిధిగా చూస్తూ, ఏదో నా ఇంటెలిజెంట్ బ్రెయిన్తో గెస్ చేశాను. మీ ఆయనకి నీ మీదున్న పిచ్చి ప్రేమ గురించి సిటీలో అందరికీ తెలుసు. ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. కల్లో కూడా నిన్ను మాత్రమే తలుచుకుంటూ బతికిన మనిషిని అనుమానిస్తే కళ్ళు పోతాయి, లెంపలేసుకో అని చెప్తూనే హాస్ని ముగ్గులు టపా వాయించింది. హుసే, నా మీద పగ తీర్చుకోవడం కోసమే కదా అన్నీ కట్టుకొని కొడుతున్నావు. నువ్వు ఏమైనా చెప్పు, నాకు అనుమానం పోదు. విరాట్ గారు నిజంగానే ఎవరో ఒకరితో కమిట్ అయిపోయి ఉంటారు, అందులో ఎలాంటి సందేహం లేదు అని ఉక్రోషంగా చెప్పింది హాస్ని. సరే, నిన్ను ఒక చోటుకు తీసుకెళ్ళి ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, అప్పుడు కూడా ఇదే మాట మాట్లాడతావేమో చూస్తాను అంటూ కార్ను హార్బర్కి తీసుకెళ్ళమని డ్రైవర్కి చెప్పింది కీర్తి. ఇప్పుడు అక్కడికి ఎందుకు? అంత దూరం ప్రయాణించే ఓపిక నాకు లేదు, చాలా ఆకలి వేస్తుంది, ముందు ఏదైనా రెస్టారెంట్కి వెళ్దాం అని రిక్వెస్ట్ చేసింది హాస్ని. కానీ ఆమె గోల పట్టించుకోకుండా మౌనంగా ఉన్న కీర్తి హార్బర్కి చేరుకున్న తర్వాత హాస్ని చేయి పట్టుకొని ఒక చోటుకి తీసుకెళ్ళింది. ఇక్కడికెందుకు తీసుకొచ్చావు పాపా అని అడుగుతూ ఎదురుగా చూసిన హాస్ని ఆశ్చర్యపోయింది. ఇక్కడంతా ఖాళీగా ఎందుకుంది అని అడిగింది. ఇక్కడంతా నీకోసం విరాట్ గారు చేసిన పోరాటం, నిన్ను గాలించడం కోసం పడ్డ ఆరాటం అని కథనంలో గవర్నమెంట్ పర్మిషన్తో సీపోర్ట్ వాటర్ డ్రైనింగ్ చేయించిన ఉద్దాంతం మొత్తం వివరంగా చెప్పింది కీర్తి. అప్పటికి కూడా మౌనంగా ఉన్న ఆమెను చూసి, ఇప్పుడు కూడా నీ భర్తను అనుమానిస్తున్నావా? 2 రోజులు తిండి నిద్ర లేకుండా ఇక్కడే శిలలా నిలబడి సముద్రం వైపు చూస్తూ ఉండిపోయారు. రక్షిత్ తల మీద కొట్టి స్పృహ కోల్పోయేలా చేస్తే తప్ప ఆయన ఇక్కడి నుండి కదలలేదు. ఆ సమయంలో అతన్ని చూసిన నాకు గుండె చేరువైపోయింది. ఒక నిశ్చీవంలా బతికారు. ఒక్క రక్షిత్ తప్ప మరెవరు అతని దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కూడా చేయలేకపోయారు. అసలు విరాట్ గారికి అన్వేషణ రాకపోతే ఇదంతా జరిగేది కాదు. నీ జీవితంలో ఇన్ని ఒడిదుడుకులు వచ్చేవి కాదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నిన్ను వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఆయన శత్రువుల చేతికి చిక్కారు. లేదంటే ఆ అవకాశం ఎప్పటికీ వచ్చేది కాదు కదా. అన్యాయంగా విరాట్ గారిని శిక్షించడం ఎంతవరకు సమంజసం? ఒకసారి ప్రశాంతంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. మీ బంధానికి ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని చెప్పడం ముగించింది కీర్తి. కానీ తన మాటలకి హాస్ని నుండి వచ్చిన రియాక్షన్కి కీర్తి షాక్ అయిపోయింది. ఇంతకీ హాస్ని ఏమని నిర్ణయం తీసుకుంది? కీర్తి షాక్ అవ్వాల్సినంత పెద్ద సంఘటన ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.